ఒక శతాధిపతి ఉన్నాడు, అతనికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు రోగి అయి ఉన్నాడు. దాసులు రోగంతో బాధపడుతూ ఉంటే డబ్బిచ్చి చూపించుకోమని చెబుతారు, కానీ దగ్గరుండి ఎవరు కూడా అతన్ని పరామర్శించరు. మనకు బాగోకపోతే చూయించుకుంటాం, మన భార్యకి బాగోపోతే చూయించుకుంటాం, మన భర్తకు బాగోపోతే చూయించుకుంటాం, అలాగే మన పిల్లలకు బాగోకపోతే చూయించుకుంటాం. కానీ ఎవరికో పక్కన వాళ్ళకి బాగోపోతే మనం ఎందుకు చూపిస్తాం? దాసుడికి బాగోపోతే ఎందుకు చూపిస్తాం? ఈ యొక్క శతాధిపతికి ఎవరైనా ప్రియమైన దాసుడట. ప్రియమైన దాసుడు అంటే కొడుకుతో సమానం. ఇక మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులు అనుకుంటే బాధ్యతలన్నీ వారికి అప్పచెబుతాం. ఇప్పుడు అతను మంచివాడే చెడ్డవాడా? మంచివాడే, కానీ రోగం వచ్చింది. శరీరానికి నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనే పని లేదు. రోగం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మన దేహాన్ని దేవుడు మట్టితో నిర్మించాడు. అనేక శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి. మనం ఏమంటామో తెలుసా? కొంతమందికి రోగాలు వస్తే చేసిన పాపాలు ఎడకపోతాయి అంటాం. నోట్లో మాట, నువ్వేదో ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా ఉన్నట్లుగా. ఎప్పుడు కూడా ఇతరులని విమర్శించొద్దు, ఇతరులకి తీర్పు తీర్చొద్దు. ఎవరి పరిస్థితి ఏ విధంగా మార్చబడిద్దో ఎవరికి తెలీదు. రేపేం జరగనయ్యిందో నీకేం తెలుసు? జనానికి రోగాలు వస్తే ప్రార్థన చెయ్యి, అంతేగాని చేసిన పాపాల వల్ల రోగాలు వస్తున్నాయి అని దయచేసి ఎవరిని కూడా విమర్శించవద్దు. ఇతడు ప్రియమైన దాసుడు, నమ్మకమైన దాసుడు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు కొడుకులా ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నాడు, కానీ ఆ రోగం ఎంత మాత్రమూ తగ్గలేదు. చివరికి ఆయన యేసు ప్రభు వారి గురించి విని యేసు ప్రభు వారి యొక్క సహాయం కోరుకుంటున్నాడు. ఈ యొక్క శతాధిపతి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసు ప్రభుతో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అవసరం పడుతుంది. యేసు ప్రభుతో నాకు అవసరం లేదని అలా అనే వ్యక్తే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. చూడండి, ఆ ప్రియమైన దాసుడు కోసం చాలా ఖర్చు పెట్టినా ఏమాత్రము ఆ జబ్బు తగ్గలేదు. మరణానికి చేరువైనప్పుడు అతను చేస్తున్నటువంటి చక్కని ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి విని ఆయన వచ్చి నా దాసుడును తాకితే నా దాసుడికున్న రోగం పోయి ఆయన బ్రతుకుతాడు అనే ఒక నమ్మకం ఆ శతాధిపతికి కలిగింది. కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, యూదుల పెద్దలలో కొంతమందిని పిలిపించి అయ్యా, మరి నా ప్రియమైన దాసుడు మరణానికి చేరువుగా ఉన్నాడు గనక మీరు వెళ్ళి యేసు ప్రభువుని పిలుచుకురండి. ఆయన వచ్చి నా దాసుడిని తాకితే ఖచ్చితంగా నా దాసుడు బ్రతుకుతాడు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది, మీరు వెళ్ళి ఆయన్ని తీసుకుని రండి అని యూదుల పెద్దలను పంపించాడు శతాధిపతి.